ఈ రోజు ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ముఖ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల సంఘటన ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలి, అదేవిధంగా వాళ్ళ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఉద్దేశంతో అక్కడ మరణించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు అక్కడ కార్యకర్తలందరూ అక్కడ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది। ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ 2 నిమిషాలు మౌనం పాటించి అక్కడ నుండి సభను ప్రారంభించడం జరిగింది। ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ముఖ్య అతిథిగా మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఎండి అవేస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షతనగా మన మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముదల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా మాజీ మన ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఇక్కడ వచ్చినటువంటి కొన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేపటి రోజు కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా మన బైన్సా టౌన్లో ఏ విధంగా ఇక్కడ అన్ని సీట్లు గెలిపించుకోవాలనో, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు ఏ విధంగా గెలిపించుకోవాలనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి గాను ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి, మండలం నుంచి పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ ఫారూక్ భాయ్ గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి గారు, అదేవిధంగా తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। మనం ఇక్కడ పార్టీ బలోపేతం చేయడానికి వచ్చాం, కొట్లాడడానికి రాలేదు। ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు పరిస్థితి అప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు పార్టీకి మనం బలోపేతం చేయడానికి ప్రయత్నం చేద్దాం। రాజకీయంలో ఎప్పుడు కూడా ఏదన్నా జరగవచ్చు। ఇందిరాగాంధీకి ఓడించిన వీరేంద్ర పటేల్ గారికి క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది। రాజకీయంలో ఇవి సర్వసాధారణం, చిన్న పెద్ద జూనియర్ సీనియర్ ఏం లేదు। కమలాపతి త్రిపాఠి 95 సంవత్సరాలు ఉంటే కాంగ్రెస్లో, మన రాజీవ్ గాంధీ గారు 45 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు। అదృష్టంతో వస్తాయి, అదృష్టంతో పోతాయి, దీని గురించి మాత్రం మీరేమో బాధపడకండి। మరి కాంగ్రెస్ పార్టీకి గబ్బు పట్టనీయకండి। మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, అవినీతికి మాత్రం నేను సహించను। శంకర్ చంద్రే నా దగ్గర మనిషి, ఇక్కడ సీసీ రోడ్ చేసిండు 20 లక్షలది, సరిగా చేయకుంటే నేను కంప్లైంట్ చేసి ఈకి పంపించి మాగాం గ్రామస్తుకు అడగండి చేయించాను। అవినీతి లేకుంటే దీంట్లో దోచుకుంటా పార్టీకి చెడ్డ పేరు వస్తే మక్కలు ఎరగదొంతాం। మరి ఇందిరమ్మ ఇళ్ళకు కూడా కొంతమంది 5-10 లక్షలు అడిగారు, 5,000, 10,000 ఆలయ కూడా రికార్డు ఉన్నాయి, బట్టలు కూడా తీసి కొట్టిపిస్తాం। అటువంటి పేరు చేసి చేయకుండా మీరు చూశారు టీఆర్ఎస్ పార్టీలో దళిత బంధు, దళిత బస్తీలో రాష్ట్రం ఎంత నష్టమైంది, ఎంత బద్నామైంది, తూతూ ఆడిగా అవి నష్టమైంది। కాబట్టి దేంట్లో కూడా అవినీతి। అంతేకాకుండా బీజేపీ వాళ్ళు ఇక్కడ కళ్యాణి గ్రామస్తులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఒక క్యాండిడేట్ సిమెంట్ సరిగ్గా పోయకపోతే నేను రిటైర్ ఆఫీసర్కి పంపించి ఆడి ముడ్డి మీద కనిపిస్తా అని చెప్పి సిమెంట్ వేపించి రోడ్ వేయించడం జరిగింది। మరి అంతేకాకుండా మొన్న నేను ఒక రోడ్ ఇన్స్పెక్షన్ పోయాను, మన బాలాజీ గుట్ట మీద బీజేపీ నాయకుడు చేస్తే వెంటనే ఫోన్ చేసిన ఆ నాయకుడికి, మీ వాళ్ళు నీళ్లు పోస్తలేరు, వాడు బిల్లు ఆపుతా ఉచ్చబడి ఎవరు కూడా బీజేపీ వాళ్ళు పనిచేస్తలేరు। ఎప్పుడు ఎట్లా ఉన్నదంటే మనం గట్టిగా ఉండాలా, మనం లాలూచి ఉండొద్దు, దొంగతనం చేయొద్దు, దీంతో ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది। మీకేం కాదు, నేను వేణుగోపాల్చారో, విఠల్ రెడ్డో, ఎంకన్ననో, ముత్తెన్ననో మళ్ళీ ఓట్లు అడగదేసి మీ ముండ కొడుకు అందరు మాకు దోచుకున్నారని చెప్తారు। ఆ పరిస్థితి రానియకండి, ఆ పరిస్థితి రానిస్తే రికార్డు చేపిస్తా, పోలీస్ కేసు చేస్తా। మీరు అనుకుంటున్నారు మేము గతంలో చేసినాం, ఏం కాదని। ఇప్పుడు ఆంధ్రాలో గతంలో చేసింది కూడా చంద్రబాబు నాయుడు తోయించి ఒక్కొక్కరికి బొక్కలు వేస్తున్నారు। ఇంకా మన
రేవంత్ రెడ్డి గారు ఆ పని స్టార్ట్ చేయలేదు. ఆ పని స్టార్ట్ చేస్తే బాగా మంది వేల ఊచులు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీకు తెలుసు, నేను అవినీతి పనులకు ఎప్పుడు సాయించను. ఎవరు అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా చర్య తీస్తాను. నేను బీజేపీ వాళ్ళకి డైరెక్ట్గానే మాట్లాడినా, మీ కార్యకర్తలు ఇట్లా చేస్తున్నారు, నేను విజిలెన్స్ వాళ్ళకి రాసిన, విజిలెన్స్ వాళ్ళు వస్తారు, మీ బిల్లు ఆపుతారు, మీకు ఇక్కడ మాత్రం అవినీతి చేయడానికి ఆస్కారం లేదు, నేనున్నా అని చెప్పాను. అది కూడా మేము ఒక డ్యాస్లో కలిసినప్పుడు అవినీతి గురించి కూడా నేను డైరెక్ట్గా ప్రశ్నించిన ఎమ్మెల్యే గారికి, మొదలు మీరు 15 లక్షల రూపాయలు వేయండి, మేము అన్నీ ఇస్తాం. పార్టీ వాళ్ళతో పోరాడాలా, ఎడుది మన వల్ల కాదుకునాలా, చీకట్ల బీజేపీ వాళ్ళతోటి, సాయంత్రం టీఆర్ఎస్ తోటి, పొద్దున ఇంకొకరితోటి, సంసారం ఒకతోటి, మంగళసూత్రం ఒకళ్ళది కట్టుకుంటే అది ఎప్పుడు సాధ్యం కాదు. ఎవరితోటే సంసారం చేయాలా, వాళ్ళతోటే పిల్లలు కనాలా. మరి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మన వేణుగోపాల్చారి ఉన్నాడు, ఒక పని శాంక్షన్ చేసిండు, నేను పాత చేస్తున్నాడు. అరే నువ్వు పాత మొగడికి ఇడ్చబెట్టినావు, వీడికి ఉడికి చేసుకున్నావు, వీడితోటి పిల్ల పుడితే నీ ఈయన పేరు పెట్టు, అది ఎందుకంటావు? అది అనద్దు. నువ్వు ఓడతోటి పిల్ల పుట్టింది ఆడు పేరు పెట్టుకుంటావు, మరి ఏది పాతది ఎందుకు అనాలా? పాతది కాదు. ఎలక్షన్ల ముందర ఒక సిద్దిపేటలో, గజ్వేల్లో, సిరిసిల్లాలో 8,000 టెంపుల్లకు శాంక్షన్ ఇచ్చిండు. నేను క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన, వాళ్ళని మనం ఉంటే మనమేం చేస్తాం? మనం చూద్దామా, సంకటాకుదామా? అవన్నీ క్యాన్సిల్ చేసి పడేయండి, మన వాళ్ళకి ఇవ్వండి, మనకు పేరు వస్తుంది. మనం ఎక్కడ కూడా డ్యాష్ మీద పాత శాంక్షన్ అనద్దు. పాత శాంక్షన్ డబ్బులు లేకుండా కాగితాలు ఇచ్చారు. మీరు చూడండి ఒకసారి, వేణుగోపాల్చారి గారు మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఏదైతే బ్రిడ్జ్ ఉన్నది లోసరది, అది గ్రాంట్ లేని దాంట్లో 66 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు 120 కోట్లు కావాలా నాన్ ప్లాన్లో. నేను మొన్న వేయించిన ఎస్టిమేట్ వేపిస్తే పైసలు లేవు, అది నాబార్డ్ లేకుంటే దేంట్లోనే పెట్టాల్సి వస్తుందని చెప్పిండు. అది నడుస్తున్నాయి ప్రయత్నం, మీరు కూడా ప్రయత్నం చేయండి, అది ఎసెన్షియల్. ఏదేమైనప్పటికీ ఎవరు కూడా రాజకీయంగా గేమ్ ఆడతాడు, ఆ రాజకీయ గేమ్లో మనం ఇప్పుడు కాంగ్రెస్ ఉందాం. మనం చెప్పండి, మీరు ఒకవేళ తెప్పిస్తే టీఆర్ఎస్లో శాంక్షన్ చేసినాం, డబ్బులు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వంలో డబ్బులు వచ్చినాయి, ఈ ప్రభుత్వం ద్వారా పనులు జరుగుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ బతికించడానికి చెయ్యండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరంలో చిత్కల పడింది, ఎవరు లేకుండా. అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం పెట్టాలంటే గౌడ్ సాబు ఎవ్వరు ముందర రాలేదు. నేను చెప్పిన మీకు ఒక్క రూపాయి పెట్టుకునే అవసరం లేదు, మీరు మాత్రం నీతిగా నిజాయితీగా ఉండండి. తప్పు చేస్తే నేను కూడా 5-6-7 మందికి ఎన్సీపీ క్యాండిడేట్లకు పెట్టించాం. నాకు అందరు మాట్లాడినా నేను ఇనే రకం కాను. నేనైతే ఎవరైతే నిజాయితీగా ఉంటా, నిజాయితీగా పనిచేస్తా, నిజాయితీగా ఉన్నా, ఈ శంకర్ చంద్ర కంటే నాకు ఎక్కడ దగ్గర కార్యకర్త ఓన్ లేడు కదా 30 సంవత్సరాల నుంచి. వాడు తప్పు చేస్తే నేను చేయించిన, వాడికి బాధ కలిగితే కలిగి నగిడితే పెడతారు, ఎక్కువ మంది వచ్చి నిడిచిపెట్టి ఆడుకుంటారు. కానీ డబ్బులు వేస్ట్ కావు, మనకు చెడ్డ పేరు రాదు. నారాయణరావు పటేల్ ఊళ్ళో పోయిందంటే ఇన్ని మనుషులు ఇట్లా చేసింది అవసరం రావద్దు. నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు, తప్పు ఇందిరమ్మ కమిటీ ఇల్లు శాంక్షన్ చేస్తే బిల్లు ఆపేస్తా, క్యాన్సల్ చేస్తా. మీరు ఇందిరమ్మ కమిటీ ఉన్న వాళ్ళు డబ్బులు తినకుండి, మీకు లేకుంటే మేము శాంక్షన్ చేపిస్తాం 5 లక్షల ఇల్లు. కానీ 5,000కు 10,000 ప్రకృతి పడి దళిత బంధు, దళిత బస్తు, బీసీ ఫండ్స్లలో ఏ విధంగా అయితే తిన్నారు, అదేవిధంగా నేను కూడా వేణుగోపాల్చారి మాతో సమ్మతి ఉండడో లేదో కానీ యాక్చువల్ బెనిఫిషియర్స్కే ఇవ్వాలా. రికమెండేషన్లు నడవద్దు. రికమెండేషన్ నడుస్తాడు, దొబ్బుతాడు, దొబ్బే ప్రయత్నం చేస్తాడు. ఆ దొబ్బే ప్రయత్నం కాకుండా మన వాళ్ళకు కూడా ఇందిరమ్మ కమిటీ వాళ్ళకి మీరు చెప్పండి, అయ్యా మీది ఏం పోదురా నానా, 5-10 వేలు వస్తాయి, దావత్ చేస్తారు, దెంకపోతారు. మేము గ్రామంలో పోయినప్పుడు మాకు నిలదీస్తారు. రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది, ఇదే మహేష్ కుమార్ గారికి చెడ్డ పేరు వస్తుంది, రాహుల్ గాంధీ గారికి చెడ్డ పేరు వస్తుంది. అది మనవి చేస్తున్నాను. మీరు ఎవ్వరు కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి,
టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, నారాయణరావు పటేల్ మనుషులు కానివ్వండి, విఠల్ రెడ్డి మనుషులు కూడా కావండి, ఎక్కడైనా తప్పు చేస్తే నేను వాళ్ళ దగ్గర పిటిషన్ చేసి సస్పెండ్ చేసి కేసు బుక్ చేసే వరకు వాళ్ళకు వదలనని నేను మంచి పేరు మనకు రావాలా, పార్టీకి మంచి పేరు రావాలా. మనమందరం కలిసి చేస్తేనే పార్టీ దశాబ్దాల పాటు ఈరోజు 135 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ తప్పకుండా మేము చేసినాం. ఒక కుంటాల మండల్లో మాది సరిగ్గా చేయలేము. నేను తప్పుకు తప్పు ఒప్పుకుంటా, అవునని ఒప్పుకుంటా. విఠల్ రెడ్డి కూడా తెలుసు, నేను ఫోన్ పరంగా ఆయనకు ఎప్పుడెప్పుడు ఎట్లా సజెషన్స్ ఇచ్చినా, ఏం మాట్లాడినా, ఎట్లా ఉండాలా, ఎక్కడేం జరగాల అని చెప్పినావా లేదా? ఆ ప్రకారం మనం గట్టిగా ఉండాలా, అవినీతికి తావివ్వద్దు. పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం తూచా తప్పకుండా మనం నడుద్దాం. మరి మీకు కూడా ఒక సూచన ఇస్తున్నా, సలహా ఇస్తున్నా. మీ అందరికంటే కూడా నేను వయసులో పెద్ద. మీరు మా వాళ్ళు సత్రం చేస్తున్నారు, బకెట్లు ఎత్తున్నారు. మీకు వచ్చినప్పుడు మాటేమరమంటే వస్తున్నాడు, బాస్ వరమంటే బాస్. వాళ్ళు హెచ్డిఎఫ్సిలో పనులు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ హెచ్డిఎఫ్సి పనులు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఇప్పియండి. టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఉండని, దానికి తొందరపడకండి. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పియండి. ఎన్ఆర్జీఎస్ పనులు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఉన్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ తోటి వాడు మనకు సత్రం చేయాలా, మన మీటింగ్కు రావాలా. వాళ్ళకి పైసలు లేకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? నేను చాలామందికి చంద్రశేఖర్ గారు కొంతమందికి సిమెంట్ ఇప్పించినాం, కొంతమందికి సాయం చేసినాం. అయితేనే వర్కులు జరుగుతున్నాయి. వర్కులు జరగాలంటే వీళ్ళకి మనం డబ్బులు ఇప్పియాలి. డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా? మన భాయ్ సాబ్ అంటున్నారు, ఏమంటున్నారు? मावेश भाई साहब गांव आते, अरे बाबा उसका पैंट फट जा रहा, 10 साल से उसकी पैंट चड्डी लूज हो गई, अभी भी वो बर्बाद हो गया। बाबा उसका काम करके उसको पैसे दिलाओ। आज हमारा बासर का रमेश है, मैं बोलने से 10-15 लाख का पानी का काम करा, अन्ना बिल बोलता, अन्ना ये मैं नहीं बोलता। ये चीज़ कुछ लोग अपन क्या करना बोलते, घर का बड़ा आदमी सुने साहब, बच्चों में अच्छा पढ़ो बल के जैसा डांटते, वैसा ही उसका फीस करेक्ट बनना, उसको कपड़े सरिये देना, उन लोग कौन से रास्ते पे जा रहा देखना, वो अपना बुजुर्गों का फर्ज है, वो फर्ज अपन निभाना। अंदर की వచ్చినందుకు को ధన్యవాదాలు। అందరూ శాంతియుతంగా భోజనం చేయండి। భోజనం తర్వాత కూడా మనకు మేముండం ఇక్కడ, మేముంటే మీరు భయపడతారు, మరి ఇలా ముందని చెప్తే నాకు పని చేయడా, లేకపోతే నాకు ఇక్కడ చూస్తాడా నేను వేణుగోపాల్చారి విఠల్ రెడ్డి ఎవరున్నాం, మీరు మీకు 2-3 గంటలు మంచి టైం ఇస్తారు। భోజనం తర్వాత మంచి మీకు షాహిద్ భాయ్కి చెప్తున్న మసాలా టీ, అందరికీ మసాలా టీ మంచిగా తాగండి। మా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తారు। నిన్ననే నేను కలెక్టర్ గారికి ఇలా సమస్య మాట్లాడినా, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఆ ఇద్దరు కమిటీల వాళ్ళందరూ ఎంఐఎం వాళ్ళ లిస్ట్ మీద సంతకం పెట్టారు, మీరు కూడా అది గమనించండి విఠల్, మీకు చెప్తారు అవన్నీ ఆపిచ్చిన ఎవరికైతే లేదు వాళ్ళు, మీరు మాత్రం ఉన్నోళ్ళకి ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు కాదు, కంప్యూటర్ ఒప్పుకోదు, ఆ ఇల్లు క్యాన్సల్ అయితే మీరు నాకు పవర్స్ ఉండాలని ఎప్పుడు ఆలోచించకండి। సామాన్య ప్రజలు నావోడు కాదు, ఆయనకి ఎప్పుడైతే లాభం జరుగుతుంది, రాజశేఖర్ ఉన్నప్పుడు 50,000 ఇల్లు మనం కట్టించాం, అందరికి ఇచ్చినాం, కాళ్ళందరికి ఇచ్చినాం, దానికి ఆత్మతృప్తి ఉంది కదా। మళ్ళా 10 సంవత్సరంలో ఒక్క ఇల్లు కాలేదు, ఒక్క రేషన్ కార్డు కాలేదు। అటువంటిప్పుడు ఆయన చదువు మనకు మంచిగా అంటున్నారు కదా। ఇంకోటి మీరు హైదరాబాద్కి ఒకటి చెప్తుంది, సోమవారం చేస్తా, మంగళవారం చేస్తా, బొంకప్పుడు మీకు ఎవ్వరు డేట్ ఫిక్స్ చేయమని చెప్తుంది। డేట్ మీరు ఫిక్స్ చేయకూడదు, డేటు వచ్చినప్పుడు ఇద్దాం। నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే చూస్తే కంటే నీరు వస్తుంది। ఖచ్చితంగా ఇంటర్వ్యూ టీవీలో అయింది, నేను 3 సార్లు ఇంటర్వ్యూ చూస్తాను। ఆయన ఏమన్నారు, ఎక్కడ బిచ్చం లోన్ అంటే బిచ్చం దొరకలేదు, నేను ఢిల్లీలో పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు,
అరే నా చెప్పులు కూడా దొంగతనం తీసుకొని పోయంటే అంత బ్యాడ్ ఇమేజ్ మన రాష్ట్రానికి కేసీఆర్ గారు సర్వనాశనం చేసిపోయిండు. 70,000కు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు చేసిండు. ఇప్పుడు వడ్ల మీద 50,000 కోట్లు అప్పు, కరెంటు మీద 34,000 కోట్లు. సంసారం మన తండ్రి మనకు ఒక 10 లక్షలు బాకీ ఇస్తేనే మనం తిడతాం. ఆడు ₹1 బాకీ పెడితే మరి మనం సంసారం ఎట్లా నడుపుతాం, బండి ఎట్లా నడుస్తుంది? అదొకసారి ఆలోచించండి. ఈ సభ ద్వారా అందరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేద్దాం. సీనియర్ మా మిత్రులు మేము కూడా 5 సంవత్సరాల డిఫరెన్స్. వేణుగోపాల్చారి ఒకప్పుడు కలిసిన మంచి మిత్రులం, ఒకసారి కలవని మంచి మిత్రులం, మళ్ళీ ఇప్పుడు కలిసే మంచి మిత్రులం. ఈ రకంగా మనం ఒకళ్ళు సాయం తీసుకుందాం. తప్పకుండా ఒక్కటి మాత్రం, మీరు ఒక్కటి తప్పు చేస్తే బీజేపీ వాళ్ళు 10 చెప్తారు. అది మనకు బరదాష్ కాదు. వాళ్ళు 10 మంది బతుకుపోతారు. మీరు గతంలో ఏం చేసిండో గత ఇప్పుడు మాత్రం చేస్తే నేను ఎవరి మాట అయినా, ఎవరు బ్రహ్మదేవి చెప్పిన మాత్రమేనా, తప్పు చేసినవాడికే తప్పు. మేము మా వాడికి ఏం లేదు, మీ అందరికీ ఎట్లా ఇస్తాను ఇంత ఈయనే ప్రశ్నే లేదు. ఇంకెవరిని అట్లా చేస్తే నేను డైరెక్ట్గా చెప్పిన, ఒక ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారికే చెప్పిన, రాపిస్తున్నాడు. ఆయన కూడా మీరు వినరని చెప్పిండు. ఆయన కూడా నాతో కలిసి 29 సంవత్సరాలు ఉన్నాడు. మీరు పట్టింది ఇడరని చెప్పిండు. ఆయన కూడా వాళ్ళకి చెప్పిండు. ఆయన దృష్టికి పోకుండా పోతే మాత్రం నేను కూడా మీకు బిల్లు ఇప్పియా, మీకు సాయం చెయ్యా అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పోయిన ధన్యవాదాలు తెలుపుతూ, శాంతియుతంగా అందరికీ మంచి భోజనాలు ఉన్నాయి. మాకు పని చేయడు, మాకు పైసలు తింటాడు, లేకుంటే మాకు చూడరు, ఏదున్నా వాళ్ళకి మేము రాము. ఇక్కడ వాళ్ళ ముగ్గురు మీకు కూర్చుంటారు, మీ సమస్యలను వింటారు. ఎప్పుడు కూడా ఇంటి పెద్ద మనిషి దగ్గర ఏడుస్తేనే దాని ప్రతిఫలం దక్కుతుంది. మన పిల్లగాళ్ళు వచ్చి మనం చాక్లెట్ ఇస్తాం, లేకుంటే రేపు కొనిస్తూ ఉంటాం 10 మంది. కొన్ని జరగ మనం మీటింగ్లు పెట్టుకునే లోపల మన కార్యకర్తలకు ఉన్న చెప్పులు అమ్ముకునే చేయకుండా ఢిల్లీ చేయాలని మీకు కార్యకర్తల తరఫున సమాముఖంగా వేడుకుంటూ, మా పొరపాటు ఏదైనా జరిగితే క్షమించాలని కోరుతూ, మీరు ఏదైనా ప్రోగ్రాం పెట్టినా పేపర్ మీద మాకు ఇవ్వండి, మళ్ళా నగ్గులోని ఆలకే పిలుస్తాం. మళ్ళా వాళ్ళ మాకు డిస్టర్బ్ చేయకండి. మీకు ఏ విధంగా పార్టీ ఆదేశిస్తుంది ఆ విధంగా మీరు జిల్లా అధ్యక్షులకు ఆదేశించండి. జిల్లా అధ్యక్షులు మాకు ఆదేశిస్తారు. మాకు ఆదేశించిన తర్వాత మేము ఇక్కడ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ అధ్యక్షులకు వాళ్ళకు ఫోన్ల ద్వారా అనుకోండి, వాట్సాప్ ద్వారా అనుకోండి, అందరికీ మనం మెసేజ్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం పేరు పెట్టుకోవడానికి శ్రేయశక్తులుగా మీ అందరి సహాయ సహకారంతో మనం చేసుకుందామని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ మండలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు మీటింగ్ లో ఈ యొక్క సామాజిక స్వీకరణ గ్రూప్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో సామాజిక నిర్మాణం ఒక ఎస్సీ నుంచి, ఎస్సీ నుంచి, బీసీ నుంచి, మైనారిటీ నుంచి, మహిళల నుంచి దరఖాస్తు ఆహ్వానించడానికి నేను దరఖాస్తు ఆహ్వానం శిక్షించాను. మీరు ప్రతి ఇక్కడ ఉన్నటువంటి నిమ్మకాయలకు నేను రిజెక్ట్ చేస్తున్నా. నేను మీకు ఫార్మ్స్ ఇస్తాం. ఆ ఫార్మ్స్ ని మీరు మీ మండలం ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్ లో వేయండి. అది ఇలా ఉంటుంది.
శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి విస్తృత స్థాయి సమావేశం ఎంతో బ్రహ్మాండంగా మరి విజయనగరంలోని ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలా కార్యకర్తలు వచ్చేవారు, కానీ పెళ్లిళ్ళు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి ఈ కార్యక్రమం గురించి మాట్లాడిన వక్తలు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జవేద్ గారు గ్రామాలకు ఎప్పుడు వచ్చేది, ఎలా ఎదుర్కొనేది, ఎందరూ మరి అప్లికేషన్ పెట్టాలి, ఇవన్నీ కూడా వివరంగా వారు చెప్పడం జరిగింది. మరి వారి సందేశం కూడా మరి ఇక్కడ ఇంతకుముందు గుజరాత్లో అహ్మదాబాద్లో సమావేశం జరిగినప్పుడు మరి మన భారతదేశ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చే 4 years ప్లాన్, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి 4 years ప్లాన్ కూడా వారు చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఢిల్లీలో కూడా సమావేశం జరిగి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా పిలిచి పార్టీని ఎలా బలోపేతం చేయాలి వాటిని కూడా చర్చించడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ జరిగిన విశేషాల గురించి మరి ఇద్దరు పరిశీలకులు మనకు చెప్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. మరి ఎలా చేయాలి, మనం ఎలా చేస్తే మన పార్టీ బలపడుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక వచ్చిన పెద్దలు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎటువంటి గ్రూప్లని లేదు, కానీ కొద్ది మాటలు కొన్ని అట్లా రావటం వల్ల అన్నారు, కానీ మళ్ళీ అంతా కలిసిమెలిసి ఉన్నాం. అట్లా ఉంటే వెళ్ళిపోతుంటుంది. అటువంటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అందరిది, ఒక్కరిది కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక్కరిది కాదు, అందరిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో రోజుల నుంచి పనులు చేస్తున్నారు. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం, వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది దేశానికి. ఇటువంటి పార్టీని కాక వేరే పార్టీని ఎవరు కూడా దానికి ఆలోచించరు. అటువంటి ప్రశ్న రాదు. మీరు కూడా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మరి जुनेद साहब, अब भी थोड़ा बहुत गुस्सा आया होगा आपको, उसको भूल जाए कि जो अच्छा काम करते हैं सभी लोग, एक के ऊपर किसके ऊपर गुस्सा भी नहीं, क्या भी नहीं, थोड़ा क्लैरिफिकेशन करने में थोड़ा गलती होगा, उसको जो है हम संभाल दी. आप दूसरा गलत कहीं मत समझो. आप लोग సార్ మీరు కూడా అటువంటి ఏమనుకోకండి, జరిగిన దానికి మర్చిపోండి. అందరూ కూడా పార్టీ కోసమే ఇది చేసినాం. అయితే అది మాట్లాడేటప్పుడు మరి మీరు ఏ విషయం ఎలా మాట్లాడాలో మీకు కాక ఆ మాట అనేసారు అనగానే కొద్దిగా అందరికీ బాధ అనిపించింది. అయినా మర్చిపోతాం. ఎవరు కూడా మేము వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో వచ్చినప్పుడు వచ్చిన వారందరిలో మరి సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పిఎస్సీ చైర్మన్స్ కానీ ఒకరిద్దరు తప్పితే ఎవరు కూడా పోలేదు. ఎవరు కూడా పార్టీ నుంచి విడలేదు. ఎప్పుడైతే ఎలక్షన్ ముందే పోయారు, కొందరు 4-5 పోయారు, వారే కనుక. కానీ తర్వాత ఎలక్షన్ తర్వాత ఎవరు కూడా పోలేదు. మొన్న ఏదైతే బీఆర్ఎస్ ర్యాలీ అక్కడ వరంగల్ జరిగిందో అక్కడ పోయినప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ ముందు పోయిన కార్యకర్తలు వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. కానీ కొత్త కార్యకర్తలు ఎవరు పోలేదు. మీకు తెలుసు పబ్లిక్ మీటింగ్ ఎలా ఉంటుందో, పబ్లిక్ ఏమైనా బేదారు చేయాలో మీకు తెలుసు. కొందరు పార్టీ అభిమానం మీద పోరు, కొందరు చూడటానికి కొందరు మధ్యంతరం ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏముందంటే సుమారు దాంట్లో 25% బండ్లు మధ్య నుంచి ఇక్కడ వాపసు వచ్చేసింది. అట్లా అందరు పార్టీ మీద అభిమానం పోరు. వచ్చిన వారంతా అబ్బో చాలా పెద్ద మీటింగ్ ఉంది, 4 లక్షల మంది వచ్చారు, వచ్చిన వాళ్ళంతా టీఆర్ఎస్కు ఓటు వేసేది కాదు. ఏదో కొందరు అభిమానులు వేస్తారు, పార్టీ వారు వేస్తారు. తీసేస్తాం తప్పకుండా. ఇప్పుడు మొన్న ఒక గ్రామంలో 2 గ్రామాల్లో చెప్తారు, 2 గ్రామాల్లో మరి ఇందిరా కమిటీలో ఉండి ఇందిరా కమిటీలో ఉన్నవారు వారికి అడగడం జరిగింది. ఆ గ్రామ పార్టీ పెద్దలు అడగడం జరిగింది, నువ్వు కండువా వేసుకున్నావు, ఎట్లా వేసుకున్నావు అంటే, ఊరికి వచ్చి ఇంటికి వచ్చి నేను పాత దోస్తానం ఉండే, పాతగా ఆయన ఫ్రెండ్స్ నాకు వచ్చిండు, జబర్దస్తిగా కండువా వేసిండు. కానీ నేను పార్టీలో పోలేదు, ర్యాలీలో పోలేదు, మీటింగ్లో పోలేదని చెప్పడం జరిగింది వారంతా కూడా. కానీ ఉద్దేశపూర్వకంగా మరి ఈ పార్టీ వీడి వేరే పార్టీ పోలేదు. పోయిన వారిలో ముగ్గురు పోయిన వాళ్ళు, మాతో ఉన్నవారు పోయిన ముగ్గురులో 2 మళ్ళీ ఇంటికానే ఉన్నారు, మీటింగ్ పోలే, ఒక్కరు పోయినారు. వారికి మాకు సంబంధం లేదు, పోయిన వాళ్ళతో మాకు సంబంధం లేదు. అందువల్ల దయచేసి అటువంటి ఏం లేదు. మరి మన కళ్ళ ముందర మనమే ఇప్పిస్తున్నాం, మనమే అప్లికేషన్ పెట్టిస్తున్నాం, మనమే ఇందిరమ్మ కమిటీ ద్వారా మన పేర్లు కూడా ఇల్లు లేని వారికి ఇల్లు రాయిస్తున్నాం.
మరి రజువ యువ విజ్ఞాన గురించి కూడా అప్లికేషన్ పెట్టి మనం మీరు కూడా చెప్తున్నారు పలానా గ్రామంలో పలానా మనిషి పలానా ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. మనం మరి ఇవన్నీ జత చేసి మరి పార్టీ కార్యక్రమానికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి సిద్ధక్క గారికి, కలెక్టర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళందరికీ సమర్పించి ఎవరైతే ఉన్నారో కావాలని అనుకుంటున్నారో అంటే ఈ లిస్ట్ లేకుండా ఎవరైతే కమిటీలో లిస్ట్ సెలెక్ట్ చేశారో దాంట్లో రాని వారు కూడా పొందుతారు. వారు అర్హులే, వారికి అసలు ఇల్లు కూడా లేదు, జాగా లేదు, ఏం లేదు, వాళ్ళకి ఇల్లు రావాల్సిందే కానీ ఏదో కారణంగా ఇల్లు రాలేదు. అటువంటి అన్ని కలెక్ట్ చేసి మనం ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా శాంక్షన్ తెప్పిద్దామని చెప్పి మీ అందరూ కూడా కనిపిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మరి ఇవన్నీ భేదాలు మర్చిపోదాం. మనకు ఉన్నది ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎన్నో ఏళ్ళ చరిత్ర, స్వతంత్రం నాటి చరిత్ర, స్వతంత్రం నుంచి వచ్చిన పార్టీ మరి ఇప్పటికి కూడా ఉంది. ఉన్నాడు మా పార్టీ లేడు, అది కోట ఏదైతే చూపిస్తున్నారో మా పార్టీకి సంబంధం లేదు, పార్టీ లేడు, అంతే కదా. చెప్పండి కదా, సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఆయనతో నాకు సంబంధం లేదు, కరెక్ట్, నాకు సంబంధం లేదు, ఆయనతో మాకు సంబంధం లేదు. సంబంధం లేదు చెప్పిన ఆయనతో. ఎవరైతే పార్టీలో ఉండి మరి వేరే పార్టీతో దోస్తానా, వేరే పార్టీ సహకారం చేస్తామో అటువంటి వారందరూ కూడా మేము దగ్గర రానియం, పార్టీ నుంచి కూడా తీసేస్తాం, సస్పెండ్ చేస్తాం. ఎవరైనా కానీ ఎవరైనా పర్వాలేదు. దయచేసి అవన్నీ అపార్థాలు మానేసుకోండి. మనమందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పనిచేద్దాం. మరి ఇప్పుడు అందరూ చెప్పినట్టు రాబోయే ఎలక్షన్స్ మరి మన పేపర్లో కూడా జూలైలో కావచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు, జూలైలో కావచ్చు అని. ఎప్పుడైనా రాని పర్వాలేదు, మనం కలిసికట్టుగా ఉండి మరి ఉన్న 7 మండలాల సీట్లు, తర్వాత జడ్పీటీ సీట్లు, ఎంపీపీ సీట్లు, సర్పంచులు, పిఎస్సీస్ అన్నీ కూడా మనం మీ అందరి సహకారంతో, వేదికపై ఉన్న పెద్దలందరి సహకారంతో, వేదిక ముందు ఉన్న కార్యకర్తల సహకారంతో తప్పకుండా అవి గెలిపిద్దామని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మరి పటేల్ సాబ్, మీరు సీనియర్, మీరంటే మాకు గౌరవం, మీ మీద మాకు ఎటువంటి లేదు. మీరు ఇప్పుడు కన్వీనర్గా ఉన్నారు, మీరు దాంట్లో పనిచేస్తాం, మాకు ఎటువంటిది కూడా లేదు. మీరు కూడా అదే విధంగా అదే భావంతో మీరు కూడా నడవాలని దయచేసి అదే కార్యకర్తలందరికీ కూడా సమానంగా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ మీరే మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అదేవిధంగా మరి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వేణుగోపాల్చారి గారు మాట చెప్పుంది, వేరే కాన్స్టిట్యూన్సీగా నిర్మల పార్టీలో తీసుకోవాలంటే ఎందుకు గొడవపడ్డారు? మనం కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యే సమయంలో హైకమాండ్ వారు కూడా నారాయణపల్లి గారికి అడిగారు, మరి ఇట్లా విఠల్ రెడ్డి తీసుకుందాం, మీకు ఏమైనా అభ్యంతరం అంటే పటేల్ గారు నాకు అభ్యంతరం లేదు, వెల్కమ్ అని చెప్పాడు. అదేవిధంగా కేంద్ర మంత్రి, మాజీ మంత్రి గారు వేణుగోపాల్చారి గారు, పెద్దన్న గారు, వారు కూడా మన నియోజకవర్గంలో పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. వారు కూడా మన తాలూకా మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు, మన కార్యకర్తల శ్రేయస్ కొరకు వారు కూడా పాటుపడతారని మీ అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మా కార్యకర్తలు అందరి బాధనే, నేను కూడా బాధనే. అటువంటి ముందర జరగకూడదని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇప్పటికే చాలా సమయమైంది. మన పెద్దలు మాట్లాడే వారు ఉన్నారు, వారికి కూడా మనం వారికి ఛాన్స్ ఇద్దామని చెప్పి మనవి చేస్తూ దయచేసి మీరు మనస్ఫూర్తిగా, నా మనసులో ఏం లేదు, మేము కాంగ్రెస్ పార్టీకే అంకితమే ఉన్నాం. నారాయణరావు
మీరు వ్యక్తుల నేను కాదని చెప్పినా కదా. పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పార్టీ కాదు, కాదు కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు. ఓకే, ఒకసారి మీరు కలిసి పనిచేస్తామని చెప్పారు ఇద్దరు. దయచేసి ఇప్పుడు ఇది ఏదో విషయం జరిగినప్పుడు మా కార్యకర్తలు కొద్దిగా వేరే వేరే విధంగా ఆలోచించగా ఆ విషయాన్ని వచ్చారు, బాధతో మా కన్నారని బాధతో వచ్చారు, దాన్ని ఏమనుకోకండి మర్చిపోండి అని చెప్పి మీకు చెప్తున్నాను. ఇద్దరు కూడా మరి కలిసిమెలిసి ఉందాం, పార్టీని బలోపేతం చేద్దాం. జై కాంగ్రెస్. అప్పుడు ఇందిరాగాంధీ చేతి కొడుతూ ఇక్కడనే ఉన్నాడు సుధాకర్ రెడ్డి వాళ్ళ శిష్యులు నర్సరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఓడిపోయారు. తర్వాత బ్రహ్మాండ రెడ్డి గారు పార్టీలో విలీనమయ్యారు, ఇందిరాగాంధీ పార్టీలో విలీనమయ్యారు. అప్పటి నుంచి కంటిన్యూషన్లో ఇప్పటి వరకు మధ్యన 10 years కాదు 5 years. ఒకసారి 2014లో కూడా గెలిచారు మా అన్నగారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అంతకు మొదలు 2009లో టికెట్ దొరకక టికెట్ ఇవ్వక మాకు అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా మేము నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఒత్తిడితోటి గజన్న పార్టీ అభిమానుల ఒత్తిడితోటి నిలవడం జరిగింది. 2009లో టికెట్ దొరకలేదు. అనుకోని కారణాల వల్ల చిరంజీవి పార్టీ బ్రాండ్ తీసుకున్నాము. ఒక్కసారి 190 ఓట్లు అదే స్టేజ్ పై ఉన్న మన వేణుగోపాల్ శాంతికి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 5 years తప్ప బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు ఏమైనా మనకు మొదలు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్స్ లేదు కాబట్టి అధికార పార్టీ ప్రాంతీయ పార్టీ నుంచి డెవలప్మెంట్స్ చేస్తున్న ఉద్దేశంతో పోయినా తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అది తిరిగి మళ్ళీ ఇదే పార్టీ వచ్చాం. 2004 వరకు స్వర్గీయ కఠిన గారు కంటిన్యూషన్లో ఉన్నాడు. అప్పుడు తన పైన నిలబడాలంటే చాలా మంది భయపడేవారు, అందుకు తెలిసిన విషయమే. ఒకసారి నారాయణ గారు కూడా గెలిచారు, తర్వాత కంటిన్యూషన్ మన కఠిన గారు గెలిచారు. ఈ కాన్స్టిట్యూన్సీ గడ్డ బ్రహ్మానంద రెడ్డి గారికి చాలా తెలుసు, బ్రహ్మానంద రెడ్డి గారికి చాలా తెలుసు, విజయభాస్కర్ రెడ్డికి చాలా తెలుసు, రాజేశ్వర రెడ్డి గారికి చాలా తెలుసు, స్వర్గీయ అజయ్ గారు కూడా చాలా తెలుసు, చిన్నారెడ్డి గారు కూడా చాలా తెలుసు. కాంగ్రెస్ విషయంలో కాన్స్టిట్యూన్సీ అడుగు పెట్టేవారు కాదు, వచ్చేవారు కాదు, పెద్ద మనుషులు వచ్చేవారు కాదు. ఈ ఏకైక వ్యక్తి అత్యంత ప్రజ్ఞ నడిచే వ్యక్తి ఈ ఉమ్మడి జిల్లాలో స్వర్గీయ పి నర్సరెడ్డి గారు, స్వర్గీయ పి రామచంద్ర రెడ్డి గారు, జీవి సుధాకర్ గారు వాళ్ళు చేసిన సేవలు చాలా ఉన్నాయి. కడెం రామరెడ్డి గారు ఉన్నారు. దాంతోపాటు గడ్డన్న గారు జీవి సుధాకర్ బాగా తెలుసు, గడ్డన్న ఏంటి తెలుసు. అదేవిధంగా పక్కన ఉన్న బాలగౌడ్ మాజీ ఎంపీ బాలగౌడ్ చాలా గుర్తున్నట్లు కాన్స్టిట్యూన్సీ నుంచి. ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం టోటల్గా పార్టీ ఏదైనా అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వదలలేదు. కాంగ్రెస్ పార్టీ ఎవడే ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ కఠిన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కోరువారు. అప్పటి తర్వాత గదగదం అయిపోయింది. తెలుసుకోలేదు మధ్యన కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చాయి, అది ఎవరికి తెలుసుకోలేదు. కొద్దిగా ఎన్వైఆర్ కార్యాలయం వల్ల పార్టీ ఎన్కంతులు వేసింది. అదే వైసా ఇక్కడ ఏదున్నా ఇప్పటికీ చెప్పి చేరకుండా కఠిన అభిమానులు ఉన్నారు, కఠిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, అదేవిధంగా ఇటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారికి మనం చూసేది ఒకటి కదా, రాహుల్ గాంధీ గారికి మనం సెంట్రల్లో ఒకసారి రెవల్యూషన్ చేసే మనపై ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం ఏక తారీఖు నిలబడి రాబోయే స్థానిక ఎలక్షన్లలో అందరూ కలిసికట్టుగా ఇది మనం ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ తెలుసుకుందామని అందరి అభిప్రాయం. మీ బలం మీ మండలంలో ఉన్న ఏం చేస్తారు కానీ తప్పకుండా మీరు మా పార్టీ నిరాశపడి ఉద్దేశంతో ఈ అవకాశం చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్ తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తించి కార్యక్రమాలను గుర్తించి
వచ్చి కార్యకర్తలు పనిచేసే కార్యకర్తలు చుట్టైన కార్యకర్తలు ఆశిస్తూ అదేవిధంగా గౌడ్ గారికి తెలియదు ఆ విషయం ఆ ఫ్యామిలీ విషయం తెలియదు. దయచేసి మీరు ఆవేశంగా ఉండదు. ఇంటి నుంచి రోజు నుంచి మీరు ఆలోచించి పనిచేయండి. రాబోయే ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు టికెట్ మాత్రం ఆందోళన చేయకుండా ఇంతకుముందు ఒకసారి ఆందోళన చేస్తేనే ఇండిపెండెంట్ గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి ఇండిపెండెన్స్ గెలిపించుకున్నాయి డిప్యూటీసీ. ఆ పరిస్థితులు మానేయకుండా మీరు రాబోయే రోజుల్లో క్రమశిక్షణలో మేము ఉంటాము. మేము ఉండాలి. కింది స్థాయి నుంచి ఎన్నుకొని మంచి కార్యకర్తలు ఎన్నుకొని వాటి కూడా మద్దతు చేస్తున్న ఉద్దేశంతో ఆశిస్తున్నాను. ఈ అవకాశం ప్రజలకు